ముకుంద అయితే ఒంటరిగా నిల్చొని ఉంటుంది. అది చూసి ఆదర్శ్ ఏంటి ముకుంద ఒక్కదే నిల్చుంది. తను ఏమి ఒక్కదే నిలిచిందని చెప్పేసి ముకుంద దగ్గరికి ఆదర్శ్ అయితే వెళ్తూ ఉంటాడు. "ఏంటి ముకుంద ఒక్కదానివే నిల్చున్నావు? ఏం ఆలోచిస్తున్నావు?" అని ముకుంద ఆలోచిస్తూ అనుకుంటూ ఆదర్శ్ వెళ్తూ ఉంటాడు. కానీ ముకుంద అయితే నేను నా మనసులో నుంచి మురారిని తీయలేకపోతున్నాను. అందరూ ఎన్ని నచ్చచెప్పినా సరే నేను మురారిని తీయలేకపోతున్నాను. ఇప్పుడు ఆదర్శ్‌ని ఎలాగో భర్తగా స్వీకరిస్తానని అనుకునే టైంలో ఆదర్శ్ అయితే చేయి వేసి ఏంటి ముకుంద అనేలోపు ఒక్కసారిగా గట్టిగా అరుస్తుంది ముకుంద. అది చూసి ఆదర్శ్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతారు. ముకుంద అరిసిన అరుపులకి ఇంట్లో వాళ్ళందరూ భవానీదేవి వీళ్ళందరూ అయితే వస్తూ ఉంటారు. ఏంటి ముకుంద ఆదర్శ్ చేయి వేయగానే అంత గట్టిగా అరిచింది అంటే ఆదర్శ్ అంటే ముకుందకి ఇష్టం లేదా ఏంటి అని అందరూ వచ్చేది వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటారు. ఆదర్శ్ అయితే ఏం మాట్లాడాలో తెలియక తలదించుకొని అలా నిల్చొని ఉంటాడు. ఏమైందమ్మా? ఎందుకు అంత గట్టిగా అరిచావంటే, "ఏం లేదు అత్తయ్య ఎవరో అనుకోని గట్టిగా అరిచాను అంతే" అని అంటూ ఉంటుంది. ఆ మాటలకి భవాని అయితే ఏంటి ముకుంద ఇంకా ఆదర్శ్‌ని భర్తగా స్వీకరించలేకపోతుందా ఏంటి అని మనసులో అనుకుంటుంది.